ఫోకస్ పార్టీలో గట్టిగా నిలబడిన వాళ్ళు వాళ్ళ గురించి ఆ చంద్రయ్య లాంటి వాళ్ళను మెన్షన్ చేయటము వీటన్నిటి ద్వారా కార్యకర్తలే వెన్నెముక. తెలుగుదేశం పార్టీ అది దాని మీదే ఆధారపడి ఉంటుంది. క్యాడర్కు సంబంధించి ఎవరైనా తేడా తెస్తే మటుకు మేము ఒప్పుకోము, మీకు సంబంధించిన అన్ని అంశాలు మేము చూసుకుంటామన్నది చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ఆ విషయాలు చెప్పారు. ఇంకో ఆసక్తికరమైంది అమరావతి అంశాలు కూడా. అది లోకేష్ దాంట్లో వచ్చింది, చంద్రబాబు దాంట్లో వచ్చింది. ఇప్పుడు లోకేష్ కేవలం ప్రధాన కార్యదర్శిగా కాదు కదా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నారు ఈ సభలో. కాబట్టి ఆయన మాటలకు కూడా వారసత్వం అట్లా ఉంచి పార్టీ పరంగా ఒక ప్రాధాన్యత ఉంది. సో చంద్రబాబు నాయుడు ఏమంటారంటే అమరావతి అన్నదానికి పార్లమెంట్ ఆమోదం వేసి అది చట్టబద్ధత ఇచ్చిన తర్వాత కూడా మావిగన్ అని జగన్ మాట్లాడటం ఏంటి, ఇది ప్రజలను పక్కదోవ పట్టించేటటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నాడని, మావిగన్ వెంటనే మావిగన్ చంద్రబాబు ఇక్కడ కూడా తలుచుకున్నాడని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఇంకోటి కూడా గమనించవచ్చు, నేను ఆ రోజు జగన్ మాట్లాడగానే కామెంట్ చేశాను, అది చాలా ఎక్కువగా జనం కూడా చూశారు. మావిగన్ అంటేనే ఏదో గుండెపోటు వస్తుంది అది ఇది అన్నారు. చంద్రబాబు గారికి ఏం రాలేదు, ఆయన మామూలుగానే చెప్పాడు మావిగన్ అనేది తప్పు అన్నాడు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి దాని ప్రసంగంలో ఆయన కొంచెం సవరించుకొని మావిగన్ అంటే పడిపోయేటట్టున్నాడు, అంతవరకే అని ఆగిపోతున్నాడు. అంటే వీళ్ళంతా ఫీడ్బ్యాక్లు కూడా తీసుకుంటున్నారు, దాని మీద ఎంత రెస్పాన్స్ అన్నది మనకు అనిపిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు మటుగా ఆ విషయాలు గట్టిగా నొక్కి చెప్తూ రాష్ట్రం అంతటా పార్టీని అభివృద్ధి చేసి ముందుకు తీసుకోవాలి. ఎలక్షన్ మోడ్ అండి, ఒక ముక్కలో చెప్పాలంటే ఎన్నికలకు సర్వసన్నద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉండాలి. దానికోసం గెలుపు దిశలో గెలుపు గుర్రాలని మేము ఎంచుకుంటాము, గెలవలేని గుర్రాలను మేము భరించబోము అనే సందేశం ఆయన ఇచ్చారు. లోకేష్ ఏమో ఇంకా కొంచెం యువనాయకుడు కదా, చంద్రబాబు నాయుడు ఆయన విజన్, ఆయన సైబరాబాద్ నుంచి అమరావతి వరకు అంటే ఒక పోలిక. వాళ్ళదేమో గొడ్డలి, మాదేమో విజన్, వాళ్ళదేమో ఇది, మాదేమో ఇది అని ఈ పద్ధతి, వాళ్ళదేమో మావిగను, మాదేమో అమరావతి, ఇట్లా పోలికలాగా కంపేర్ అండ్ కంట్రాస్ట్ విత్ టీడీపీ అన్న పద్ధతిలో. పై గొడ్డలి పార్టీ అంటే సైకో, అంటే మీకు ఎందుకు కోపం అని అనేటటువంటి మాటలు అంటే కొంచెం తీవ్రంగానే చేశారు. మూడోది మా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు, మా కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, మా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు జైల్లో పాలు చేసి ఎన్ని కష్టాలు పెట్టారు. ఇవన్నీ అయినా కానీ మేము నిలదొక్కున్నాం. తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంటుంది, గట్టిగా ఉంటుంది, వెనక్కిపోయే ప్రసక్తి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పవన్ అన్న తోడుగా నిలబడ్డాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ తమ వాళ్ళను ఉత్సాహపరచడంతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన కూడా మాతో ఉన్నాయి కాబట్టి మనం విజయం అన్న సంకేతం కూడా చాలా స్పష్టంగా ఇస్తున్నారు. జగన్కు తెలుగుదేశం వైసీపీ అని అంటూనే అంతకంటే ముఖ్యంగా జగన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు, ఆమె శబరి మాట్లాడారు ఎంపీ, ఆమె ప్రధాన కార్యదర్శి హోదాలో నివేదిక ప్రవేశపెడుతూ మీరు ఎంత అణిచివేస్తే అంతగా మా దగ్గర నుంచి యోధులు పుట్టుకొస్తారు అన్న పద్ధతిలో ఆమె ఒకటి. అంటే మేము గట్టిగా నిలబడ్డాం, ఇంకా నిలబడతామని ఒక ముక్కలో చెప్పాలంటే మోరల్ బూస్టర్, తెలుగుదేశం పార్టీకి మోరల్ బూస్టర్ లాగా ఈ మహానాడును నిర్వహించడం వాళ్ళ విధానంలాగా కనిపిస్తుంది. ఇంకా సాయంత్రానికి రేపు కూడా ఉంటుంది కాబట్టి ఏమేమి చెప్తారు. కొత్తగా ఈ ధోరణి చూస్తే మటుకు కొత్తగా ఏవో పథకాలు ప్రకటించి భారాలు పెట్టుకోవడానికి మనకు సిద్ధంగా ఉన్నట్టు కనపడదు. మేము వాగ్దానాలన్నీ ఇచ్చినవి అమలు చేశాము, విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇది కూడా అప్పుడు బడి అదేదో ఒక నాడు నేడు అని వాళ్ళు పెట్టుకుంటే లోకేష్ ఏదైనా బడిలో మొదలు కావాలి కాబట్టి మేము బడి మీదే మ్యాక్సిమం ఫోకస్ పెడతామన్నమాట కూడా ఆయన చెప్తున్నారు. దిస్ వే ప్రారంభ సమావేశమే కాబట్టి ప్రారంభంలోనే వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు కదా. కాబట్టి చక్కగా ముందు అట్టహాసంగా ప్రారంభం కావటమే అందరికీ ఒక సంకేతం అన్న పద్ధతిలో ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. సార్